బ్రేకింగ్ న్యూస్ కాకినాడ పోర్టులో సీజ్ చేసిన స్టెల్లా షిప్ నుంచి రేషన్ బియ్యం అన్లోడింగ్ ప్రక్రియ పూర్తయింది. నౌక నుంచి బార్జీల ద్వారా అధికారులు పోర్టు వద్దకు తీసుకొచ్చారు. బార్జీల నుంచి తీసుకొచ్చిన రేషన్ బియ్యం బస్తాలను క్రేన్ సాయంతో లారీలో లోడ్ చేసి ప్రభుత్వ గోడౌన్లకు తరలిస్తున్నారు. పరీక్షించిన బాయిల్డ్ రైస్ ను తిరిగి సౌత్ ఆఫ్రికాకు లోడ్ చేసే ప్రక్రియ మొదలవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. కాకినాడ పోర్టులో సీజ్ చేసిన స్టెల్లా షిప్ నుంచి రేషన్ బియ్యం అన్లోడింగ్ ప్రక్రియ పూర్తయింది. నౌక నుంచి బార్జీల ద్వారా అధికారులు పోర్టు వద్దకు తీసుకొచ్చారు. బార్జీల నుంచి తీసుకొచ్చిన రేషన్ బియ్యం బస్తాలను క్రేన్ సాయంతో లారీల్లో లోడ్ చేసి ప్రభుత్వ గోడౌన్లకు తరలిస్తున్నారు. పరీక్షించిన బాయిల్డ్ రైస్ ను తిరిగి సౌత్ ఆఫ్రికా లోడ్ చేసేందుకు ప్రక్రియ మొదలవుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ప్రస్తుతం స్టెల్లా షిప్ లో రేషన్ బియ్యం అన్లోడింగ్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఏంటి డీటెయిల్స్ దీనికి సంబంధించి? యాత్ర చూసుకున్నట్లయితే ఎట్టకేలకు సౌత్ ఆఫ్రికా నౌక స్టెల్లాలో రేషన్ బియ్యం గుర్తించిన పూర్తి స్థాయి బియ్యాన్ని అంతా కూడా అన్లోడింగ్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఏదైతే అన్లోడ్ చేశారో ఆ బియ్యాన్ని అంతా కూడా బార్జీల ద్వారా కూడా కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్దకు అయితే తీసుకొచ్చారు. అక్కడి నుంచి కూడా క్రైన్ల సహాయంతో రేషన్ బియ్యంగా గుర్తించిన బస్తాలన్నీ కూడా లారీలో లోడ్ చేసి ప్రభుత్వ గోడౌన్స్ అయితే తరలిస్తున్నారు అధికారులు. ఏదైతే మల్టీ డిస్టిలరీ కమిటీ గుర్తించిందో 680 టన్నులు, అదేవిధంగా కలెక్టర్ షణ్మోహన్ గుర్తించిన 650 టన్నులు, పూర్తిగా 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని కూడా పూర్తిగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్నవన్నీ కూడా బార్జీల ద్వారా కాకినాడ యాంకరేజ్ పోర్టు దగ్గర నుంచి లారీల ద్వారా కూడా పూర్తిగా ప్రభుత్వ గోడౌన్లోకి అయితే భద్రపరిచే విధంగా అయితే అధికారులు పూర్తి స్థాయిలో అయితే చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అన్లోడింగ్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు ఉదయం ఏదైతే బ్యాలెన్స్ ఉందో అంటే 38,000 టన్నులు పూర్తిగా 52,200 టన్నులకు సంబంధించి ఆ షిప్ ఇక్కడికి వచ్చింది. 38,000 టన్నుల తర్వాత రేషన్ బియ్యాన్ని గుర్తించినప్పటి నుంచి కూడా లోడింగ్ ఆగిపోయింది. ఆ బ్యాలెన్స్ రిమైనింగ్ ఉన్న ఏదైతే సుమారుగా 15,000 టన్నులు, ఆ 15,000 టన్నుల లోడింగ్ ప్రక్రియ అంతా కూడా ఇప్పటికీ పూర్తిగా 15,000 టన్నులని కూడా పూర్తిగా అధికారులు పూర్తిగా పరిశీలించారు. అదంతా కూడా బాయిల్డ్ రైస్ కూడా నిర్ధారించారు. అయితే దానికి సంబంధించి పూర్తిగా రేపు ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఏదైతే లోడింగ్ ప్రక్రియ కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రియా. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.